రఘురామ కృష్ణరాజు గారిని వేదికపై సమాసీనుడు కావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సభాధ్యక్షుడు ప్రభాకర్ రావు నాకెంతో ఆప్తులు. ఎవరు మాట్లాడిన తర్వాత మాట్లాడకూడదురా, మనం మాట్లాడితే డిపాజిట్లు కూడా రావు. ఎందుకంటే ఆయన కంఠం పిట్ట కొంచెం కోతగానంలాగా, ఆయన కంఠం కంచు కంఠం, మనసు మంచి అయినప్పటికీ ఆయన కంఠం కంచు. ఇప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత నాకు మాట్లాడమని ఇవ్వటం అన్యాయం. అదే ఆయనకు కూడా చెప్పాను. చాలామంది చాలా విషయాలు చెప్పినా ఇంకా నాకు చాలా మిగిలినాయి అనుకున్నా. మరి దుర్గేష్ గారు నేను ఇందాక కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అవి నేను మాట్లాడాలనుకుంటే అన్నీ ఆయన మాట్లాడేశాడు. సో అంచేత ఇందాక ఎవరో చెప్పినట్టు తక్కువ సమయంలోనే ముగించే అవకాశం నాకు వచ్చింది. పెద్దలు ఇంకా మా ఎల్డర్ బ్రదర్ వీర్రాజు గారు, ఎమ్మెల్సీ గారు, అలాగే సోదరుడు రామకృష్ణారెడ్డి, మిత్రులు ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ గారు, చౌదరి గారు, లీలాకృష్ణ గారు, ఇంకా ఇతర పెద్దలు అందరినీ మించి నేటి కథానాయకుడు మితభాష జోగేశ్వరరావు గారు, వేగుల జోగేశ్వరరావు గారు. ఆయన ఎంత సైలెంట్ వర్కర్ అంటే ఇప్పుడు మా అసెంబ్లీ కమిటీలో ఆయన ఎస్టిమేట్ కమిటీ చైర్మన్. మా స్పీకర్ గారు కూడా కమిటీ మీటింగ్లు పెట్టండి అంటూ ఉంటారు. ఆయన పెట్టిన మీటింగ్స్ ప్రతి 2-3 జిల్లాల్లో ఆ మీటింగ్ పెడుతూ మోస్ట్ ఎఫిషియంట్ కమిటీ చైర్మన్ ఎవరైనా ఉన్నారు అంటే అది జోగేశ్వరరావు గారు. పైకి కనపడ్డాయన వర్కర్, గొప్ప వర్కరు. మరి వాళ్ళ ఈ అసాధ్యాన్ని, ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చే ముందు కోనసీమలో 2-3 కార్యక్రమాలు చూసుకొని వచ్చాను. అక్కడ ఎంపీతో, 3 ఎమ్మెల్యేలతో కూడా, ఎమ్మెల్యేలతో మాట్లాడుకుంటూ వస్తే వాళ్ళందరూ చెప్పింది మేము అందరం కూడా అబ్జెక్ట్ చేసాం. ఉండాలి, రాజమహేంద్రవరం ఈస్ట్ గోదావరి పెద్ద అవుతుంది, మాదేమో చిన్నదైపోతుంది, కలిసే ఉండాలి అని చెప్పి మేమందరం అరిసి గీపెట్టినప్పటికీ కూడా జోగేశ్వరరావు మాట ప్రకారమే అంతా జరిగింది అని చెప్పి వాళ్ళు పరిచయం చెప్పారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ జోగేశ్వరరావుకి. ఈ ఆహ్వాన కమిటీ సుమారు కొద్ది రోజుల క్రితం మా ఊరికి వచ్చి నన్ను ఈ కార్యక్రమంలో హాజరవ్వాలి అంటే తప్పకుండా నేను ఎంతో అభిమానించే వ్యక్తి ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు. ఎందుకంటే వాళ్ళు ఎవడైనా నెగ్గుతాడు. ఎదురుగాల్లో 2 సార్లు నెగ్గటం అంటే అది మామూలు విషయం కాదు. అది జోగేశ్వరరావు గారు వరుసగా ఆ ఎదురుగాల్లో మరి 2 సార్లు ఆయన నెగ్గారు అంటే ఈ సంకల్ప బలమే ప్రజలందరూ గ్రహించి వారికి హ్యాట్రిక్ విజయం తర్వాత మళ్ళీ 2వ హ్యాట్రిక్కి బాటలు వేసే విధంగా ఇక్కడికి హాజరైన వారందరూ, అలాగే ఇక్కడికి రాకపోయినప్పటికీ కూడా ఇళ్లలో ఈ సిటీ కేబుల్లో చూస్తేనే ఉండుంటారు. ఇంతమంది అభిమానుల హృదయాలు గెలుచుకున్న జోగేశ్వరరావు గారికి, ఎందుకంటే అందరూ చాలా స్పష్టంగా చెప్పారు ఎన్ని తంటాలు పడ్డారు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేయడం చాలా కష్టం. చంద్రబాబు నాయుడు గారిని అంత ఈజీగా మాటలకు పడే వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు కాదు. కేవలం ఇది సాధ్యం అయింది అంటే అది జోగేశ్వరరావు గారి సంకల్ప బలం. మా దుర్గేష్ గారి దాకా నాది తూర్పుగోదావరి జిల్లా కాదు అని అన్నారు. కానీ తూర్పుగోదావరి జిల్లాలో 3 నియోజకవర్గాలు మా పశ్చిమలోకి చొచ్చుకొచ్చినాయి. ఆ రకంగా గోదావరి అందరూ ఒకటే అని గోదావరి మధ్య మర్చిపోయారు. ఈయన కూడా మేము తూర్పుగోదావరి అని చెప్పుకుంటున్నారు, కానీ ఇక్కడి నుంచి తరిగితే మా జిల్లాకు వచ్చి అక్కడి నుంచి మంత్రి అయ్యారు. సో అంచేత గోదావరిలో అందరం ఇవాళ ఏదో 3-4 ముక్కలు వేరే పేర్లు పెట్టినా
తూగోజీ పాకోజీ ఎప్పటికీ ఒక్కటే. గోదావరిలో మమకారం ఎవరికి ఉండదు, గోదావరిలో ఎటకారం కూడా ఎవరికి ఉండదు అని పక్క జిల్లా వాళ్ళు అంటూ ఉంటారు. మనందరం గోదావరి మీద తాగిన వాళ్ళం. ఇప్పుడు కూడా నేను కూడా అప్పటి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నన్ను ఎక్కడో దూరంగా విసిరేసిన పశ్చిమ గోదావరి అనే పేరు మాకు ఉండాలి అని చెప్పి ఏవో పిచ్చి పిచ్చి పేర్లు ఏవో ప్రపోజ్ చేసినా కూడా అప్పుడు నేను డైరెక్ట్గా చెప్తే అసలు పెట్టి పేరు కూడా పెడతా మానేస్తాడని చెప్పి నేను వేరే రూట్లలో దీనికి పశ్చిమ గోదావరి అని ఉండాలి అని చెప్పి, ఎందుకంటే అప్పుడు నేను ఎంపీగా ఉన్నా, ఎందుకంటే జిల్లాల ప్రాతిపదికన మొదలైంది కాబట్టి ఎంపీగా ఉన్న ఆ జిల్లాకి ఇండైరెక్ట్గా పశ్చిమ గోదావరి అనే పేరు ఉండేలాగా హోంవర్క్ చేసుకున్నాం. ఆ గోదావరి అన్న ఆ పేరులోనే ఆ కిక్ ఉంది. సో మీ మండపేటని తూర్పు గోదావరిలో అంటే గోదావరి అనే పేరులో ఉన్న జిల్లాలో కలిపినందుకు మరొక్కసారి మిత్రులు జోగేశ్వరరావుకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి నాయకుడిని వరుసగా ఎంపిక చేసుకుంటున్న మీకు కంటిన్యూస్గా సీట్ ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్ జోగేశ్వరరావు, మరిన్ని విజయాలు సాధించారు.